నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ వెళ్ళారు. మరి ఢిల్లీలో 3 రోజుల పర్యటన విజయవంతంగా కొనసాగేలా షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. మరి రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు ఉదయం 9 గంటల నుండే ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని వరుస భేటీలతో బిజీగా గడుపుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారితో, కేంద్ర మంత్రులు అమిత్ షా గారితో, నడ్డా గారితో, మిగిలిన కేంద్ర మంత్రులు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, ఆయా శాఖలకు సంబంధించిన పెండింగ్ అంశాలు, చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో తీవ్రంగా ఇబ్బందులు పడింది. ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదు, ఒక ఇండస్ట్రీ లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపారమైన నమ్మకంతో టీడీపీ కూటమికి పట్టం కట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కేంద్రం పూర్తి సహకారం అందించేలా చంద్రబాబు నాయుడు గారు తనకున్న అపారమైన అనుభవం, తనదైన శైలిలో రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలో బాగా అపారమైన ఆలోచన కలిగిన చంద్రబాబు గారు ఢిల్లీలో పొద్దున్నుంచి బిజీగా గడుపుతున్నారు. ఆయా శాఖల కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ సంబంధించింది ఐపీఎస్లకి డిప్యుటేషన్ విషయంలో కానీ, అదేవిధంగా ఐఏఎస్ల డిప్యుటేషన్ విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టు మరి ముఖ్యంగా, అదేవిధంగా అమరావతి నిర్మాణం. మరి నిన్ననే శ్వేతపత్రం విడుదల చేశారు అమరావతి మీద. గత 5 ఏళ్లలో విధ్వంసానికి గురైంది అమరావతి. కనీసం అమరావతిలో చిన్న సీపీపుల పన్ను కూడా జరగలేదు. చాలా దారుణంగా అమరావతిని మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని చెప్పి అనేది చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో కీలక అంశాలు పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. ఇటు ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి ఎజెండా అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఈ 2 ప్రాజెక్టులకి నిధులు భారీగా కావాలి. కేంద్రం సహకరించడానికి అవకాశం ఉంది, కానీ ఏ మేరకు సహకరిస్తారు? రాజకీయాల్లో ఒక పార్టీ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఇంకో పార్టీ ఉపయోగపడుతుందంటే రాజకీయాల్లో సాధ్యపడదు. కాకపోతే పొత్తులు ఉన్నప్పుడు కూడా పొత్తులు కొంత మేరకు మాత్రమే ఆ పొత్తుల్లో వారి సహకారం ఉంటుంది తప్ప పూర్తి స్థాయిలో ఒక రాష్ట్రానికి ఒక వేరే పార్టీకి చేయడానికంటే ఎంత లేదన్నా కొంత వెనుకంజ వేసే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఢిల్లీలో బిజీగా గడుపుతూ ఇవాళ రేపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ గారిని, మిగిలిన మంత్రులను కూడా రేపు కూడా కలిసి శనివారం నాటికి మాత్రం ఢిల్లీ నుండి ఆంధ్రాకు వచ్చే అవకాశం ఉంది అని ఇప్పటివరకు మనకందరి సమాచారం. మరి కేంద్ర మంత్రులతో పాటు ఇంకెవరిని కలుస్తారు? ఏ శాఖల కీలకమైన మంత్రులు ఎవరున్నారు? వారితో మాట్లాడాలి, ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి. మరి ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో మాట్లాడితేనే చాలా కీలక అంశంగా మారింది. ఏ అంశాలు మాట్లాడతారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నిర్ణయాలు, కీలక మలుపులు తిరిగే అవకాశాల మీద మాట్లాడతారా? లేకపోతే ప్యూర్లీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పోలీస్ శాఖ పరంగా ఎలాంటి సహకారం అందించాలి, సరిహద్దు జిల్లాల్లో నక్సలైట్ ప్రభావం కానీ ఇంకితర సమస్యలు ఏమైనా ఉండాలంటే పోలీసు బలగాలను పెంచే విధంగా ఆలోచన చేస్తారా? లేదంటే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను బట్టి ప్రత్యర్థి పార్టీలకి ఎలాంటి గుణపాఠం చెప్పాలి అని అట్లాంటిది ఏమైనా ఆలోచన కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించే అవకాశం ఉందా అని కూడా చర్చ నడుస్తుంది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు తొలి పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది ఢిల్లీలో. మరి 3 రోజుల పర్యటనలో ఆంధ్రప్రదేశ్కి ఏ మేరకు గ్రాంట్లు శాంక్షన్ చేసుకోగలరు, ఏ మేరకు నిధులు తెచ్చుకోగలరు, ఏ మేరకు ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి అధిక సంఖ్యలో అభివృద్ధిలో భాగస్వామయ్యేలా ఎలాంటి చక్రం తిప్పబోతున్నారో, ఎలాంటి చక్రం తిప్పి ఆంధ్రప్రదేశ్కి నిధులు తెస్తారో. మరి ఈ 3 రోజుల పర్యటన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విజయవాడ వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఒక బ్రీఫింగ్, 3 రోజులు కేంద్ర మంత్రులకు ఇచ్చిన వినతిపత్రాలు, ఏమేమి డిమాండ్లు అడిగారు, కేంద్రం ఎలా స్పందించింది, వాటన్నిటి మీద కూడా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పే అవకాశం కూడా ఉంది.
మరి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా కేంద్రంలో బీజేపీ ఒక పార్టీ కాకపోయినా పొత్తులో ఉన్న పార్టీ అధికారంలో ఉండడం వల్ల కొంత ఉపయోగం జరుగుతుంది, మంచి జరుగుతుంది. కాబట్టి రానున్న 5 ఏళ్లలో ఏపీలో అన్ని మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.